మరి ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరి మా మహిళా కార్పొరేటర్లు కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా బాగా మాట్లాడడం జరిగింది. మహిళ అంటే సృష్టికి మూలం మహిళ. మరి మహిళ ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక అమ్మగా ఇలా చెప్పుకుంటూ పోతే మహిళ అన్ని పాత్రలు కూడా పోషిస్తూ అన్నిటికీ కూడా న్యాయం చేస్తూ మరి కుటుంబ భారాన్ని తన మీద వేసుకొని తన మనసుకు ఎంత కష్టం ఉన్నా, తన శరీరానికి ఎంత కష్టం ఉన్నా మరి కుటుంబంలో ఏ లోటు రాకుండా మరి ఆ బాధ్యత మోస్తూ ముందుకెళ్తూ మరి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేటువంటి వ్యక్తి మహిళ. మనం పూర్వకాలం నుంచి చూస్తే కూడా మరి పురాణాల్లో చూసినా కూడా మరి మహిళలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రానియలేదు. కానీ మరి మనకి ఎప్పుడే మన ఉమ్మ చెప్పినట్టుగా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు చాలామంది కూడా మరి పోరాట యోధులుగా పోరాటం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వారు
అందరూ మనం మహిళ కావాలంటే డాక్టర్ కావాలన్నా మహిళ కావాలి, డాక్టర్ కావాలన్నా మహిళ కావాలి, నర్సులు కావాలన్నా మహిళ కావాలి, ప్రతి ఒక్కరు మహిళలు కావాలని మనం అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు అంటే మన మార్చి 8 అనగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒకటి ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి మహిళగా గుర్తించినటువంటి ఒక రోజు. కానీ నా యొక్క అభిప్రాయం ఏంటంటే క్యాలెండర్లో ఒక డేట్ని బట్టి జరుపుకునే వేడుక కాదు ఇది అని. ఎందుకంటే కొన్ని తరాల నుంచి కూడా మహిళలు ఎన్నో చీకట్లను సాంప్రదాయాలను ఛేదించుకొని వచ్చినటువంటి ఒక యుద్ధ వేరి అని ఈ ఉత్సవం ఈ యొక్క దాని అర్థమని నా అభిప్రాయం. ఎందుకంటే మనము ఒకప్పుడు ఒక వరంగల్ ప్రాంతాన్ని పరిపాలించింది రాణి రుద్రమాదేవి, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఎంతో మంది రాణులు ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించారు. ఇందాకే కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఓర్గాళ్ళు మా మహిళలే అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని గిరిజన వాళ్ళు వచ్చిన అక్కలకు, ప్రతి ఒక్కరికి ఆర్పీలకు, అంగన్వాడీ టీచర్లకు, మహిళా ఆశావర్కర్లకు, మన ముఖ్య నాయకులకు, సురేఖమ్మకి, కలెక్టర్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్న స్థానిక కార్పొరేటర్ సొంతటి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు మేడం సురేఖమ్మ గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మహిళా కార్పొరేటర్లకు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులకు, సోదరులకు, ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్స్కు, ఆశా వర్కర్స్కు, ఆర్పీలకు అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ, ఎక్కడైతే దేవత స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవత నివసిస్తారనే ఆర్యోక్తి. సో ఇక్కడ ఇంతమంది స్త్రీలను మనం ఇంతమంది పురుషులందరూ కూడా గౌరవిస్తూ రెస్పెక్ట్ చేస్తున్నందుకు మనని దేవతలందరూ కూడా ఆశిస్తారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడి యొక్క ప్రేమ మనకు అందజేయాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.